హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈడుపు కాల్లోనికి ఇద్దరు భార్యలు, ఒకటి ఈడవ ఇంకోటి ఏడవ, సరిపోయారు ఇద్దరూను. సాగుతోంది మీకు అలాగా అంటున్నారు పొలిటికల్ మేధావులు. ఒక పక్క వరదలతో రాష్ట్రమంతా కొట్టుకుపోతూ ప్రజలంతా సర్వం పోగొట్టుకొని నడుములోతు నీళ్లలో నిలబడి ఎవడు సాయం చేస్తాడా అని దీనంగా దిగులుగా వెర్రిచూపులు చూస్తుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడో పనికిమాలిన సన్నాసి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు మన బుడమేర్ గేట్స్. అంటే అమెరికాకి బిల్ గేట్స్ ఎలాగో మన ఆంధ్రాకి బుడమేర్ గేట్స్ మన లెవెన్ అన్నయ్య అలాగన్నమాట. మెడలు వంచుతా మెడకాయలు తిప్పుతా ఒక్క అవకాశం ఇవ్వండని జోరీగలాగా నసపెడుతుంటే సర్లే నీ సమ్మడం ఏందో చూద్దామని జనాలు ఆ ఒక్క అవకాశం కూడా ఇచ్చారు. ఆ ఒక్క అవకాశం ఇచ్చినందుకు పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, ఉద్యోగాలు లేవు, అమరావతి లేదు. మిమ్మల్ని ఉద్ధరిస్తా ఉడకేస్తా అని సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి జనాల్ని హౌలాగల్లం చేశాడు. అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే ఆశపడి ఓట్లేసినందుకు కుంచెడి గింజలకు ఆశపడితే తూమిడి గింజలు దూడమేసినట్లయిపోయింది జనాల పరిస్థితి. అధికారంలో ఉన్నన్ని రోజులు అయ్యగారి దర్పం చూడాలే నా సామిరంగా. అయ్యగారికి శుక్రమహాదశ నడిచి అనుకున్నట్టు టైం సహకరించింది కాబట్టి ఆలోచనల్లో అడుగుల్లో లోపాలున్నా సరే ఆ 5 ఏళ్ళు అలా నడిచింది. భజన పరులు చుట్టూ చేరి అపర చాణక్యుడు ఎక్స్ట్రా భుజకీర్తులు తగిలించినందుకు ఇక నిజంగానే తను చాణక్యుడికి ముత్తాతనేమో అనే భ్రమలోకి వెళ్ళిపోయి ఒక నియంతలాగా మారిపోయాడు మన లెవెన్ రెడ్డి. అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తే ఎదురుండదు తిరుగుండదు అనుకున్నాడు. అయితే తనకు అధికారం ఇచ్చినా ఇతరులకు ప్రతిపక్షం ఇచ్చినా అది ప్రజలే కదా అన్న లాజిక్ మాత్రం మన లెవెన్ రెడ్డి మర్చిపోయాడు. అధికార మదంతో ఊగిపోయాడు, గాల్లో తేలిపోయాడు. ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అయ్యగారికి తగ్గట్టే ఎమ్మెల్యేలు మంత్రులు సామంతులు అయ్యగారి కంటే 4 ఆకులు ఎక్కువే మేశారు. మహామేత రాజశేఖర మంకులు కొడుకు అనే ఒకే ఒక్క కారణంతో అయ్యగారిని సీఎంని చేసి పైన కూకోపెట్టుకున్నారు జనాలు. మన దీపమని ముద్దులాడితే మూతి కలకుండా ఉంటుందా? అందుకే కిరీటం అవుతాడనుకొని నెత్తిన పెట్టుకున్న జనాలకి పేనై నెత్తెంత గొరిగాడు. ఇక అవకాశం ఇచ్చాం కదా పరిపాలన చేయంటే అల్లం దంచవే పెళ్ళామా అంటే రోలు రోకలి తీసుకురా, లేదంటే నన్నే రోల్ దగ్గరికి ఎత్తుకెళ్ళు అన్న సామెతలాగా ఆయన పరిపాలన సాగింది. రాజన్న రాజ్యం తెస్తా రామరాజ్యం చేస్తా అంటే మగధీర సినిమాలో మిత్రవిందలాగా బతకొచ్చు అనుకున్నారు జనాలు. కానీ బాహుబలి సినిమాలో కట్టప్పలాగా నమ్మించి వెన్నుపోటు పొడిచాడు. ఇంకో 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉండాలి, ఇంకో అవకాశం ఇవ్వండి అంటే ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే ఇంత జరిగింది. మళ్ళీ అవకాశం ఇచ్చామంటే భైరవ దీపంలో ఉండే మాంత్రిక శక్తులన్నీ కలిపితే వచ్చిన తాంత్రిక విందలా తయారవుతామని భయపడి మొన్నటి ఎలక్షన్స్లో చెల్లని కాసు ఎన్నడూ చెల్లదు, వల్లని మొగుడు ఎన్నడూ వల్లడని నువ్వు ఈ సీఎం పదవికి అనర్హుడు అని చెప్పి జగన్ రెడ్డిని కాస్త లెవెన్ రెడ్డిని చేశారు. అధికారం పోయిన తర్వాత అప్పుడప్పుడు ఇలా ప్రజల మధ్యలోకి వచ్చి నేను సీఎంగా ఉండుంటే మీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు, రైతు భరోసా, అమ్మఒడి, నాన్న బుడ్డి, బుడమేరు గేట్లని ఏవేవో మాట్లాడుతుంటాడు. పెళ్లి చేశాం కదా ఇక శోభనం చేసుకోరా అంటే ఇంకో పెళ్లి చేయి చూపిస్తా నా ప్రతాపం అన్నాడంట ఎవడో. అలాగే ఉంది మన లెవెన్ రెడ్డి వ్యవహారం. అధికారంలో ఉన్నప్పుడు పాలన చక్కబెట్టుంటే ఇప్పుడు ఈ అవస్థ వచ్చేది కాదు కదా అంటున్నారు పొలిటికల్ మేధావులు. వరదల్లో మునిగిన వాళ్ళకి ఒక నాయకుడిగా ధైర్యం చెప్పి వీలైనంత వరకు వాళ్ళకి ఏదైనా సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలి. కానీ మంచినీళ్ళ బాటిల్ కూడా ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి బట్టి పురాణం చెప్తున్నాడు. బహుశా 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి పంచితేనే ఓట్లే లేదు కదా, ఇప్పుడు ఇచ్చినా ఏం లాభం అనుకున్నాడో ఏమో. అందరూ తలో దిక్కు తగులుకుంటే ₹1 కోటి విరాళం ఇస్తున్నాను అన్నాడు. ఆ కోటి ఎవరికి ఇచ్చాడో తెలీదు. మామూలుగా ఇలాంటి సమయాల్లో విరాళం ఇవ్వాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదంటే వరద విపత్తుల కేంద్రానికి కానీ ఇవ్వాలి. కానీ ఈయన ఎవరికి ఇచ్చాడో పైనున్న మహామేతకే తెలియాలి. వైసీపీ నాయకులు చెప్పేదేంటంటే అన్నయ్య ఇప్పుడే ₹1 కోటి బటన్ నొక్కాడు, మళ్ళీ సీఎం అయినప్పుడు ఆ ₹1 కోటి సీఎం రిలీఫ్ ఫండ్లో చేరుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక ఆ ₹1 కోటి హరిగోయిందే. ఇకపోతే మొన్నటి ఎలక్షన్స్లో ప్రజల ఓటు వరదల్లో చెన్నై కొట్టుకుపోయింది రోజవ్వ. అక్కడ విజయాంకులు పార్టీలో చేరాలనుకొని బాగానే ట్రై చేసింది. వాళ్ళు తరిమేశారో లేదంటే తన వచ్చిందో తెలియదు కానీ ఈ వరదలకి మళ్ళీ ఇక్కడ కొట్టుకొచ్చింది. ఎందుకంటే ఈమె నోటి దూల గురించి ప్రపంచం అంతా తెలుసు. తెలిసి విజయాంకులు పార్టీలో చేర్చుకుంటే రజనీకాంత్ ఫ్యాన్స్ తలో పోటు పొడుస్తారు అక్కడ. వరదలు వచ్చి ప్రజలు కష్టాలు పడుతుంటే చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో కూడా పగలు అర్ధరాత్రి అనే తేడా లేకుండా వాళ్ళకి సాయం చేస్తుంటే మొగ నిండా మేకప్ వేసుకొని కెమెరా ముందుకొచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే విహారయాత్రలు చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదంటూ మొహం నిండా మేకప్ వేసి సొల్లు చెప్తుంది రోజవ్వ. కళ్యామన్న కళ్యాణ జ్యువెలర్స్లో తాకట్టు పెట్టావా, లేదంటే చెన్నైలో రజనీకాంత్ ఫ్యాన్స్ ఏమన్నా పీకేశారా? చంద్రన్ తాతయ్య ఏం చేస్తున్నాడో ఎంత కష్టపడుతున్నాడో కనిపించడం లేదా నీకని మండిపడుతున్నారు పొలిటికల్ మేధావులు.
పర్యాటక శాఖ మంత్రి పదవి తీసుకొని విహారయాత్రలకి తిరిగింది తమరు కాదా రోజవ్వ? ఓడిపోగానే మొన్నటికి మొన్న గౌన్లు వేసుకొని ఇటలీ వీధుల్లో సంచరించింది తమరు కాదా? టూరిజం శాఖ పేరుతో తిరుమల కొండపైనే దేవుణ్ణెత్తిన చేపెట్టి వేల కోట్లు సంపాదించింది తమరు కాదా? ఆ దోచుకున్న దాంట్లో కనీసం 1 కోటి రూపాయలన్న వారికి విరాళం ఇవ్వచ్చు కదా. కులమత భేదం లేకుండా అందరూ సాయం చేస్తున్నారు. అంతెందుకు, నువ్వు విమర్శించిన పవన్ కళ్యాణే 6 కోట్ల రూపాయలు విసిరి పడేశాడు. డబ్బు కాదు నాకు ముఖ్యం, ప్రజలే ముఖ్యమని. చూస్తూ కూడా అలాంటి వాళ్ళని విమర్శించావంటే పురుగులు పడిపోతారు మీరని విజయవాడ వరద బాధితులు శపిస్తున్నారు. వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే మనిషిగా సాయం చేయకపోగా చేసిన వారిపైన కూడా నిందలు వేస్తుంది. ప్రజలు చీకొడుతున్నా తుడుచుకునే పోతుంది. రోజవ్వ, ఏంటి అరాచకం? ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి, లేదంటే ఈసారి ఆ 11 కూడా రావు నీకు, మీ బుడమేరు గేట్స్కి అని అంటున్నారు పొలిటికల్ మేధావులు. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.